వెల్కమ్ టు రాజనీతి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 137 రోజుల పాటు వివిధ కేసుల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు. అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. అక్రమ్ మైనింగ్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ సీతామహాలక్ష్మి అనే మహిళ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో వంశీ విడుదలకు మార్గం సుగమం అయింది. అయితే బెయిల్ షరతుల కారణంగా ఆయన గన్నవరానికే పరిమితం అవ్వాలి. గన్నవరం దాటి బయటకు వెళ్ళటానికి లేదు. బయటకు వెళ్ళాలంటే మళ్ళీ కోర్టు అనుమతి తీసుకోవాలి. వంశీ జైలు నుంచి విడుదలైన సందర్భంగా వైసీపీ నాయకులు పెద్దగా ఆయనకు స్వాగతం చెప్పడానికి రాలేదు. తలసల రఘురాం, పేర్ని నాని వచ్చారు. అలాగే వంశీ భార్య కొంతమంది అనుచరులతో జైలు దగ్గరకు వచ్చారు. ఆయన మీడియాతో కూడా ఏం మాట్లాడలేదు. మామూలుగా అయితే సాక్షి వాళ్ళు వచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, ప్రభుత్వాన్నో పోలీసులనో తిట్టించే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ అలాంటిదేం జరగలేదు. పేర్ని నాని మాత్రం వంశీ భయపడే వ్యక్తి కాదు, వంశీ చాలా ధైర్యవంతుడు, మళ్ళీ రాజకీయాలు మొదలు పెడతారు అని ప్రకటించారు. ఇప్పుడు కాకపోయినా కొంత సమయం తర్వాత ఆయన రాజకీయాలు మొదలు పెడతారని పేర్ని నాని చెప్పారు. అంటే ప్రస్తుతానికి వంశీ సైలెంట్ అవుతారా అన్న చర్చ కూడా ఒకటి నడుస్తూ ఉంది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాగే ఆయన ఆరోగ్యం కూడా సహకరించలేదు. జైల్లో ఉన్నప్పుడు ఆయన అనారోగ్యం పాలయ్యాడు. కాబట్టి పూర్తిగా కోలుకునే వరకు కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండొచ్చని ఆయన అనుచర వర్గం చెప్తూ ఉంది. పైగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో యాక్టివ్గా రాజకీయాలు మొదలు పెడితే మళ్ళీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బహుశా ఆ భయం కూడా ఉంటుంది కొంత. కాబట్టి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి వంశీ కొంతకాలం పాటు సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.